ఫెయిత్ ఫోకస్కి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించగలిగిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 మన విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అని, దాన్ని కొనసాగించగలిగిన వాడు యేసుక్రీస్తు అని, ఆయన మీద మన ఫోకస్ ఉంచాలని ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మన ఫోకస్ ఆయన మీద ఉంచాలని, ఆయన మీద ఉంచడానికి అనేక మంది భక్తులను సాక్షి సమూహాలుగా మన ముందు పెట్టారు. ప్రొఫెసర్ ఏనక్ గారిని ఈరోజు ఫోకస్ పాయింట్గా మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. ప్రొఫెసర్ ఏనక్ గారు ఆయన జీవితం ద్వారా అనేక మందిని ఏ విధంగా క్రీస్తు వైపు నడిపించాడో, అనేక మందిని క్రీస్తుని ఫోకస్గా పెట్టగలగడానికి ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డాడో, ఆయన జీవితం ఏ విధంగా అనేక మందికి ఫోకస్ పాయింట్గా అయిందో ఈరోజు మీ ముందు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ప్రొఫెసర్ ఏనక్ గారి బాల్యం గురించి తెలుసుకుందాం. జననం 23 జూలై 1905 న్యూ మూన్ డేస్లో ఆయన జన్మించారు. ప్రొఫెసర్ ఏనక్ గారు అంటే ఆయన కుటుంబంలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆయన తల్లిదండ్రులకు 8 మంది సంతానం. ఏనక్ గారు 6వ సంతానం. ఏనక్ గారు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారు. చిన్న వయసు నుంచే ఎంతో ఆసక్తితో ఇతరులకు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుండేవారు. ప్రొఫెసర్ ఏనక్ గారు కూడా మనకలానే అనేకమైన శోధనలు ఎదుర్కొని, అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని దేవుని మీద విశ్వాసంలో ముందుకు కొనసాగలిగాడు. ఈరోజు మనకి మాదిరిగా ఉన్నాడు. 1923లో మద్రాస్ క్రైస్తవ కళాశాలలో BA జాయిన్ అవ్వడం జరిగింది. పరిణామ సిద్ధాంతాలు ఎక్కువగా చదవటాన్ని బట్టో, మరో ఇతర కారణాల బట్టో విశ్వాసంలో సన్నగిలటం, క్రీస్తుకు దూరం అవటం జరిగింది. 1927లో BA పూర్తవుతున్న తర్వాత ఒక ఉద్యోగ కూటమునకు హాజరవటం, అక్కడ మిస్టర్ సైలస్ ఫాక్స్ గారు రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడు అన్న వాక్యంలో నుంచి దేవుని మాటలను ప్రకటిస్తూ ఉండగా, దేవుని యొక్క కార్యం తన హృదయంలో జరగటాన్ని బట్టి దేవుని దగ్గర పూర్వం ఎదిగిన దినాలను జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి తిరిగి శ్వాసలో బలం పొందుకుంటారు. 1931లో వైజాగ్ మెడికల్ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న జాలర్లకు సువార్త ప్రకటిస్తూ వారి మధ్య నివసిస్తున్నవారు. కొన్ని దినాల తర్వాత ఆయనకి కుష్టు వ్యాధి కలిగి ఉండడాన్ని గమనించి ఎంతో దుఃఖంతో ప్రార్థించి చివరకు స్వస్థత పొందుకుంటారు. వివాహ విషయంలో కూడా అనేక దినాలు ప్రార్థన చేసి, సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత 1941లో దేవుని చిత్తాన్ని కనుక్కుని శ్రీమతి షర్లిన్ గారిని వివాహం ఆడతారు. 1949లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకి తిరిగి రావడం జరుగుతుంది. ఆ సమయంలో పూర్తికాల సేవ గురించి ఆలోచిస్తున్న సమయంలో దేవుని దగ్గర నుంచి ఉద్యోగం చేస్తూనే పరిచర్య చేయాలన్న విషయాన్ని స్పష్టత పొందుకుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నవాడు. ఆ సమయంలో 1951లో తనకు దేవుడు పెట్టిన భారాన్ని బట్టి స్టూడెంట్స్ని తన గృహంలోనికి ఆహ్వానించి వారితో క్రమంగా మాట్లాడటం, వాక్యాన్ని వారితో చర్చించటం, అంతేకాకుండా వారి యొక్క చదువులోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ వారిని ప్రోత్సహిస్తూ వారితో చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభిస్తారు. షెర్లిన్ గారు వారిని ఎంతగానో ప్రేమతో వారి కుటుంబంలోనికి ఆహ్వానించి ప్రేమతో కూడిన చక్కని నిమ్మరసాన్ని వారికి సిద్ధం చేసి వారికి ప్రోత్సహించేవారు. భక్త సింగ్ గారి సహాయంతో నాటన్ స్టరట్ గారికి పరిచయం అవటం, నాటన్ స్టరట్ గారు విద్యార్థుల మధ్య పరిచయం చేయడానికే మిషనరీగా భారతదేశం వచ్చారని ఆ విషయాన్ని తెలుసుకుని ప్రొఫెసర్ ఏనక్ గారులో భారాన్ని ఆయనతో పంచుకుంటారు. అదే సమయంలో కోయంబత్తూరులోను అలానే వెల్లూరులో కూడా విద్యార్థుల మధ్య చిన్న గ్రూప్ ప్రారంభించబడిందని తెలుసుకుని కలిసి ప్రార్థన చేస్తూ అనేక దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో నుంచే 1954లో యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాగా పునాదులు వేయబడ్డాయి.
ప్రొఫెసర్ ఏనక్ గారు యుఎస్ఐ ప్రారంభించే దినాల్లో అనేక మంది ఆయన్ని అనేక రకాలుగా హేళన చేశారు, అనేక మంది కామెంట్ చేశారు. అయినా ఆయన ఎవరి మాటకి తలవొక్కకుండా, ఎవరి వైపు చూడకుండా దేవుని ఫోకస్ చేసుకుని దేవుని మీద ఆధారపడ్డాడు. అనేక మంది ఆత్మలను నడిపించాడు, అనేక మందిని వ్యక్తులను ఈరోజు విశ్వాసంలో గెలవగలిగాడు. ప్రొఫెసర్ ఏనక్ గారు ఏ విధంగా ఆయన విశ్వాసంలో ఆధారపడ్డాడో, ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన ముందుకెళ్ళాడో ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రొఫెసర్ ఏనక్ గారు వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నవారు. వాక్యానుసారంగానే తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలని చూస్తున్నవారు. ఆయన కొండ మీద ప్రసంగం చేత ప్రభావితం చేయబడి ఆ ప్రసంగంలోని సత్యాలను తన జీవితంలో అలవర్చుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నవారు. తనకు వచ్చిన జీవితంలో ఎక్కువ భాగం పూర్తికాల సేవకులకు ఇచ్చేవారు. అంతేకాకుండా భిక్షుకులకు, పేదవారికి ఆయన సహాయం చేస్తూ ఉండేవారు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి సహాయం అడిగితే నో అని చెప్పేవారు కాదు. అదే విషయాన్ని అలుసుగా తీసుకుని అనేక మంది ఆయన దగ్గర తీసుకునేవారు, తిరిగి ఇచ్చేవారు కాదు. ఆయన కుటుంబంలో తనకంటూ ఏది ఉండేది కాదు. అనేక సార్లు దేవుని దగ్గర ప్రొఫెసర్ ఏనక్ గారు ఈ విధంగా ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ స్టమక్ నీది, ఈ జీవితం నీది, నీవు నన్ను బ్రతికించాలనుకుంటే దయచేసి ఆహారం దయచేయి, అలా కాని ఎడల నేను దేని గురించి చింతించను, బాధపడను అని ప్రార్థించేవారు. ఒకరోజు తన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకు పెట్టుటకు ఆహారం ఏమీ లేదని గ్రహించిన ప్రొఫెసర్ ఏనక్ గారు ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలు గడుపుతూ ఉన్న సమయంలో తన కిచెన్ దగ్గరలో 700 గ్రాముల పెద్ద చేప పడటం, ఆ చేపను చూసి దేవుని స్తుతిస్తూ చక్కని వంటను అతిథికి అందించటం జరుగుతూ ఉంటది. ఇలాంటి విశ్వాసంతో కూడిన అనేకమైన సాక్ష్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే, ఒక దినాన కాకినాడలో క్యాంప్కి ఆహ్వానాన్ని పొందుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆ క్యాంప్కు అటెండ్ అయ్యి అక్కడున్న విద్యార్థులను వాక్యంలో బలపరుస్తూ, కొండ మీద ప్రసంగంలోని సత్యాలను వాళ్ళకు బోధిస్తూ, దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో, ప్రతి అవసరకు దేవుని వైపు ఎలా చూడాలో వారికి నేర్పిస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన క్యాంపు చివరి దినాల్లో ఆయన దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్, గోల్డ్ వాచ్, అంతేకాకుండా ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును ఎవరో దొంగిలించారన్న విషయం తెలిసి చాలా బాధపడ్డారు. తిరుగు ప్రయాణంలో ఏం చేయాలో అర్థం కాక దేవుని మీద ఆధారపడుతూ తనకున్న అవసరాలను దేవుడే తీరుస్తాడన్న నమ్మకంతో సమర్లకోటకు చేరుకున్నాడు. ఆయనను క్యాంపుకు ఆహ్వానించిన వ్యక్తి ఆయన వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణంలో కనీసం ప్రొఫెసర్ ఏనక్ గారికి తిరుగు ప్రయాణానికి డబ్బులు ఉన్నాయో లేవో కనీసం అడగలేదు. ప్రొఫెసర్ ఏనక్ గారు ఉద్యోగస్తులు కాబట్టి ఆయన అడిగితే ఏమనుకుంటారని మొహమాటంతో అడగలేదు. ఏనక్ గారిని అడగకుండానే తిరిగి ప్రయాణం చేశారు. ఆయన కోర్టు చూసినప్పుడు ఆయన కోర్టు 2 అణాలు ఉన్నా అన్న విషయాన్ని గమనించి 2 అణాలు పక్క స్టేషన్ కి మాత్రమే సరిపోతుందన్న తెలుసుకుని నెక్స్ట్ స్టేషన్ కి ఆయన టికెట్ తీసుకుని ట్రైన్ కదలట కోసం అక్కడ స్టేషన్ లో బెల్లి మోగటాన్ని బట్టి ఆయన ట్రైన్ లోకి కూర్చుని ఆయన విద్యార్థులకు వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఒక విద్యార్థి పరుగున ఏనక్ గారి దగ్గరికి వచ్చి, ఏనక్ గారు, మీ గురించి మేము అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, నా దగ్గర ఉన్న 2 రూపాయలు మీకు ఇవ్వమని దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు, దయచేసి వేరుగా భాగించకుండా తీసుకోమని చెప్పి ఆయన చేతిలో పెడతారు. అది చూసిన ప్రొఫెసర్ ఏనక్ గారు దేవుని స్తుతిస్తూ, నాకు కావలసిన ప్రయాణం గురించి దేవుడు నాకు ఈ 2 రూపాయలు పంపించాడన్న విషయాన్ని స్టూడెంట్స్ తో పంచుకున్నప్పుడు స్టూడెంట్స్ ఆ విషయాన్ని తెలుసుకుని కన్నీరుతో దేవుని స్తుతిస్తుంటారు. అలానే విశ్వాసంతోనే దేవుని మీద ఆధారపడుతూ అనేక మంది కుటుంబాలని, అనేక మంది స్టూడెంట్స్ ని మెంటర్ చేస్తూ దేవునిలో ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా ప్రొఫెసర్ ఏనక్ గారికి పిల్లలు లేవరని ఏ రోజు బాధపడకుండా ఆయన ఈ విధంగా చెప్తున్నవారు, నాకు 1000 మంది EU స్టూడెంట్స్ ని దేవుడు నాకు ఇస్తే నేను ఎందుకు బాధపడాలని ఎక్కువగా ఆయన చెప్తూ ఉండేవారు. 1987లో 83 సంవత్సరాల వయసులో ఆయన ఏప్రిల్ 3వ తారీఖున ప్రభువును నిద్రించారు. ప్రొఫెసర్ ఏనక్ గారు బ్రతికున్న దినాల్లో ఎక్కువగా స్టాఫ్ వర్కర్స్ ని చూస్తూ వారితో ఈ విధంగా చెప్తున్నవారు, నేను ఎప్పటి వరకు అయితే తినడానికి కలిగి ఉంటానో అప్పటి వరకు ఏ స్టాఫ్ వర్కర్ ఆకలితో ఉండడు అని ఆయన విశ్వాసంతో చెప్తుండేవాడంట. అలాంటి విశ్వాసంతో ఆయన జీవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉన్నాడు. ప్రొఫెసర్ ఏనక్ గారు చనిపోయి అనేక సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆయన జీవితం అనేక మందికి యేసు వైపు ఫోకస్ నిలపడానికి ప్రొఫెసర్ ఏనక్ గారి జీవితం ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి జీవితం మనల్ని కూడా యేసు వైపు విశ్వాసంలో పెరగడానికి, విశ్వాసంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడాలని ఆశపడుతూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మీ సహోదరుడు మధుబాబు. థ్యాంక్ యూ.